ఫార్వర్డ్. శశి గారు సార్ చాలా టెన్షన్లో ఉన్నట్టున్నారు ఒక 1 month నుంచి. ఈ బిజినెస్లో అది బేసిక్ సార్. అది సో ఏంటి సార్ ఉస్తాద్ ఎలా నడుస్తుంది? బాగుంది సెకండ్ డే కదా. బాగుంది సార్. సినిమా త్రూఅవుట్ అందరినీ మొత్తం అందరితో ఫాలోఅప్ చేశాను నిన్నంతా. సో ఫస్ట్ హాఫ్ పర్వాలేదన్నారు, బట్ సెకండ్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ రిపోర్ట్ చెప్పారు. త్రూఅవుట్ యునానిమస్. సో పవన్ కళ్యాణ్ గారిని అలా రోల్లో చూడటం అనేది నిజంగా బ్లెస్సింగ్ సార్ మళ్ళీ ఆడియన్స్కి. సో కమర్షియల్గా సినిమా ఎక్కడి నుంచి ఎక్కడ ఎండ్ అవుతుంది అనుకుంటున్నారు సార్? ఇది స్టడీ రన్ ఉండే సినిమా సార్ ఇది. సో ఈరోజు ఇంత వచ్చింది, రేపు ఈరోజు పడిపోద్ది అనేది ఉండదు సార్. ఇది స్టడీ రన్. ఈ సమ్మర్ అంతా కూడా హాలిడేస్ ఒక్కొక్క వీక్ ఒక్కొక్క ఇంటర్మీడియట్ అయిపోయింది, రేపు 10th అయిపోతుంది. సో యాజ్ ఇట్ ఈస్గా పికప్ అయిపోతానే ఉంటుంది సార్. సార్ ఉస్తాద్ విషయంలో మీరు తీసుకున్న ఒక బెస్ట్ డెసిషన్ ఏంటంటే కపుల్ ఆఫ్ డేస్ ముందు రెగ్యులర్ రేట్ల మీద ఇక్కడ వెళ్ళిపోదామని చెప్పి జియో రాకపోయేసరికి అంటే చాలా ప్రొయాక్టివ్గా లాస్ట్ మినిట్ దాకా డిలే చేయకుండా డెసిషన్ తీసేసుకున్నారు. అది చాలా హెల్ప్ అయింది కూడా సినిమాకి. ఇప్పుడు రేట్లు రీజనబుల్గా ఉండడంతో ఫుట్ ఫాల్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. బట్ మీ డిస్ట్రిబ్యూషన్లో వచ్చిన సినిమా రాజాసాబ్ మాత్రం లాస్ట్ మినిట్ దాకా ఆ డెసిషన్ తీసుకోవడానికి డిలే చేశారు. ప్రీమియర్స్ అన్నీ ఏమైనాయో మనకు తెలుసు. లాస్ట్ మినిట్లో ఫ్యూ ప్రీమియర్స్ వేయగలిగారు మీరు, మిగతా చోట్ల వేయలేకపోయారు. అండ్ ప్రీమియర్స్ చూసిన వాళ్ళు ఏంటంటే తక్కువ ప్రైజెస్తో రెగ్యులర్ డేస్ నుంచి ఎక్కువ ప్రైజెస్ పెట్టుకోవాల్సి వచ్చింది. అంటే చాలా లాస్ట్ మినిట్లో హడావిడి అయిపోయింది. సో ఏంటి అప్పుడు డెసిషన్కి ఇప్పుడు డెసిషన్ అప్పుడు ఏం చేయలేకపోయారు సార్? అప్పుడు ఏంటంటే సార్, మాకు గవర్నమెంటు ఒక 5 కేసులు పెండింగ్ ఉన్నాయి సార్ కోర్టులో. అది యాక్చువల్గా మాకు తెలీదు. ఆ 5 కేసుల్ని మేమే పుటప్ చేయాల్సి వచ్చింది. పుటప్ చేసి అది మేము ముందుగా అప్లై చేస్తే ఆ సినిమా ఫ్రైడే రిలీజ్ అంటే అది కోర్టు వెనస్డే ఈవినింగ్ ఇచ్చింది సార్ జడ్జిమెంట్. అంటే ఆ 5 కేసులను కొట్టేసింది. సో అది మాకు ఆర్డర్స్ రావడానికి వెనస్డే నైట్ అయింది. సో అది వచ్చిన దాకా మనం రేట్స్ అప్లై చేయలేకపోయాం. థర్స్డే మార్నింగ్ అప్లై చేసాం. సో అందువల్ల అది వెరీ షార్ట్ నోటీస్ అయిపోయింది. మాకు అట్లాంటి కోర్ట్ ఆర్డర్స్ ఉన్నట్టు కూడా తెలియదు. 5 కేసులది మేము పుటప్ చేసి ఈవెన్ లాస్ట్ 4 days నుంచి మేము ఆ కోర్టుది వాయిదా అడుగుతుంటే మాకు రాలే. సో వెనస్డే రావటం, థర్స్డే అప్లై చేయటం. సో ఆ థర్స్డే ఫ్యూ అవర్స్ అవ్వటం వల్ల గవర్నమెంట్ నుంచి మాకు రాలేదు. బట్ లేట్ నైట్ వచ్చింది. ఇది ఆల్వేస్ ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు చేసినప్పుడు పెద్ద పెద్ద రెవెన్యూసే, అది ఫ్యాన్స్ కానీ ప్రొడక్షన్ హౌసెస్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ ద అమౌంట్స్ వాట్ వీ గివ్. సో బేస్ ఆన్ దట్టే కదండి. బట్ మేము కొంచెం 5 minutes అని చెప్పి ఈవినింగ్ 7 నుంచి చెప్తానే వచ్చారు. సో అది చాలా పెద్ద డెసిషన్ అది. సో టక్కని రావట్లేదు అని చెప్పి మనం తీసుకోవడానికి అందులో పెద్ద హీరో, సో ఆ ఛాన్స్ తీసుకోలేకపోయాం. బట్ అది ఇట్ ఈస్ డిలేడ్. బట్ పవన్ కళ్యాణ్ గారికి చాలా డేరింగ్గా తీసేసుకున్నారు కదా సార్? అదే సార్, ఎప్పుడైనా ఒక్కసారి దెబ్బతింటాం అది ఓకే, సెకండ్ టైం అనే ఛాన్స్ తీసుకోకూడదు కదా సార్. సో ఖచ్చితంగా దీని విషయంలో రవి గారు, నవీన్ గారు అందరం కూడా కొంచెం దీనికి అప్లై చేసాము. బట్ దీనికి కూడా అదే ప్రాసెస్ ఉన్నింది. సరే ఎందుకని చెప్పి ముందుగానే మండే ఈవినింగే కాల్ తీసుకున్నాం సార్. సార్ అంటే వరుసగా పెద్ద సినిమాలన్నీ మైత్రికే ఉన్నాయి. ఇప్పుడు మిగతా ప్రొడక్షన్ హౌసెస్ కంటే మీకే ఎక్కువ ఉన్నాయి. ఆబ్వియస్లీ మైత్రికే వస్తాయి ఆ సినిమాలన్నీ. సో ఈ రేట్లు కన్ఫ్యూజన్ నైజాంలో అలా నడుస్తూనే ఉంటుంది, ప్రతి సినిమాకి జరుగుతూనే ఉంటుంది. ఏంటి ఇక్కడ దీనికి ఎక్కడ ఎండ్ పెట్టబోతున్నారు సార్? ఈ సినిమా అప్పుడు కూడా మాకు ఇంకో ఛాలెంజ్ వచ్చింది సార్. 90 days ముందు అప్లై చేయాలి రేట్స్ అన్నప్పుడు. దానికి మళ్ళీ మేము సుప్రీంకోర్టుకు పోయాం. సో అది కూడా మండేకి వచ్చింది ఆర్డర్స్. సో ఎంత షార్ట్ నోటీస్ అయిపోయినాయి మాకు యాక్చువల్గా. సో కాబట్టి ఇంకా ఏదో ఒక వీఆర్ లుకింగ్ ఫర్ సమ్ అదర్ సొల్యూషన్స్. ఖచ్చితంగా ఇంకా ముందు ఇంకా బెటర్గా కాల్ తీసుకుంటామని అనుకుంటున్నానండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. Director Raja. So Abbas is the heartthrob for the one generation. So generally Abbas is re-entry into the films. There are more expectations